రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? తెలంగాణ. తెలంగాణలో 5,00,000 మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించారు. యువత సాధికారత మరియు ఆర్థికాభివృద్ధికి తన నిబద్ధతను హైలైట్ చేస్తూ ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ కోసం 6,000 కోట్లు కేటాయించింది. ఈ పథకం తెలంగాణ యువతకు సాధికారత కల్పించడం మరియు బలమైన ఆర్థిక మద్దతు ద్వారా స్వావలంబనను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2025 కబడ్డీ ప్రపంచ కప్ను ఏ దేశం నిర్వహిస్తున్నది? ఇంగ్లాండు. కబడ్డీ ప్రపంచ కప్ 2025 మార్చి 17, 2025న ఇంగ్లాండ్లోని వెస్ట్ మిడ్లాండ్స్లో ప్రారంభమైంది. పురుషుల మరియు మహిళల పోటీలు బర్మింగ్హామ్, కోవెంట్రీ, వాల్సార్ మరియు వోల్వర్హాంప్టన్లో మార్చి 23, 2025 వరకు జరుగుతాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత ఏ ప్రాంతాన్ని కుంకుమ సాగు కేంద్రంగా భారతదేశం గుర్తించింది? ఈశాన్య ప్రాంతాన్ని. జమ్మూ అండ్ కాశ్మీర్లోని పాంపోర్ తర్వాత ఈశాన్య ప్రాంతాన్ని కుంకుమ సాగు కేంద్రంగా భారతదేశం గుర్తించింది. ఆర్థిక, సాంకేతిక మరియు మౌలిక సదుపాయాల సహాయంతో కుంకుమ సాగును ప్రోత్సహించడానికి 2010-11లో మిషన్ సాఫ్రాన్ ప్రారంభించబడింది. 2021 నుండి ఈ ఇనిషియేటివ్ నెక్టార్ అనగా నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్ ద్వారా కుంకుమ పువ్వు బౌల్ ప్రాజెక్ట్ కింద ఈశాన్య అనగా సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయకు విస్తరించింది. ఈ ఈశాన్య ప్రాంతం కుంకుమ సాగుకు తగిన వ్యవసాయ వాతావరణ పరిస్థితులను అందిస్తుంది. ప్రసాద్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పర్యాటక మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. బౌద్ధ పర్యాటక అభివృద్ధి కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్ మరియు తీర్థయాత్ర పునర్జీవనం మరియు ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి డ్రైవ్ అనగా ప్రసాద్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ప్రసాద్ పథకాన్ని పర్యాటక మంత్రిత్వ శాఖ 2014లో ప్రారంభించింది. భారతదేశం అంతటా ఉన్న తీర్థయాత్ర ప్రదేశాలలో సాంస్కృతిక సంరక్షణ మరియు ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంపొందించడం దీని యొక్క లక్ష్యం. ఇటీవల ఫిట్ ఇండియా ఐకాన్గా ఎవరు నామినేట్ అయ్యారు? ఆయుష్మాన్ ఖురానా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కేంద్ర క్రీడా మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ నటుడు ఆయుష్మాన్ ఖురానాను అధికారికంగా ఫిట్ ఇండియా ఐకాన్గా నామినేట్ చేశారు. ఇటీవల స్కెచర్స్ ఎవరిని బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది? జస్ప్రీత్ బుమ్రా. స్పోర్ట్స్ వేర్ బ్రాండ్ స్కెచర్స్ తన అథ్లెటిక్ మరియు జీవనశైలి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ భారత క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. అంతరిక్ష యాత్రల కోసం విక్రమ్ 3201 మరియు కల్పన 3201 అనే హైస్పీడ్ మైక్రో ప్రాసెసర్లను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఇస్రో మరియు సెమీకండక్టర్ ల్యాబొరేటరీ అంతరిక్ష అనువర్తనాల కోసం 2 స్వదేశీ 32-బిట్ మైక్రో ప్రాసెసర్లను అభివృద్ధి చేశాయి. విక్రమ్ 3201 మరియు కల్పన 3201. విక్రమ్ 3201 అనేది ప్రయోగ వాహనాల కోసం భారతదేశంలోని మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ మైక్రో ప్రాసెసర్. ఇది ఫ్లోటింగ్ పాయింట్ మద్దతుతో 4GB వరకు మెమరీని నిర్వహిస్తుంది. అదేవిధంగా కల్పన 3201 అనేది 32-బిట్
స్పార్క్ V8 రిస్క్ ప్రాసెసర్ ఓపెన్ సోర్స్ సాధనాలతో అనుకూలంగా ఉంటుంది. నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అనగా NDTL వార్షిక సమావేశం 2025 యొక్క థీమ్ ఏమిటి? యాంటీ డోపింగ్ సైన్స్, ఆవిష్కరణలు మరియు సవాళ్లు. కేంద్ర యువజన వ్యవహారాలు అండ్ క్రీడలు మరియు కార్మిక అండ్ ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలో NDTL వార్షిక సమావేశం 2025ను ప్రారంభించారు. ఈ సదస్సు యొక్క థీము డోపింగ్ నిరోధక శాస్త్రం, ఆవిష్కరణలు మరియు సవాళ్లు. ఆధార సేవలను మెరుగుపరచడానికి ఉదయ్ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? సర్వం AI. ఆధార సంబంధిత సేవల వినియోగదారు అనుభవం, భద్రత మరియు ప్రాప్యతను మెరుగుపరచడానికి ఉదయ్ బెంగళూరుకు చెందిన ఫుల్ స్టాక్ జనరేటివ్ AI కంపెనీ సర్వం AIతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏ జిల్లాల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి ఆలయాన్ని ప్రారంభించింది? తానే, భివాండి. తానే జిల్లాలోని భివాండిలో ఛత్రపతి శివాజీ మహారాజు తొలి ఆలయాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ చంద్ర క్యాలెండర్ ప్రకారం ఆయన జయంతి సందర్భంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి దీనిని జాతీయ ఆలయం అని కూడా పిలిచారు. ఆర్కిటెక్ట్ అయిన విజయ్ కుమార్ పాటిల్ ఈ ఆలయాన్ని రూపొందించారు మరియు శిల్పి అయిన అరుణ్ యోగరాజు 6.5 అడుగుల శివాజీ మహారాజ్ విగ్రహాన్ని చెక్కారు. శిష్టాచార్ స్క్వాడ్ అనేది ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడిన యాంటీ ఈవ్ టీజింగ్ ఇనిషియేటివ్? ఢిల్లీ. ఈవ్ టీజింగ్ను నిరోధించడానికి మరియు బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతను మెరుగుపరచడానికి ఢిల్లీ పోలీసులు ప్రతి జిల్లాల్లో శిష్టాచార్ స్క్వాడ్లను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్లోని యాంటీ రోమియో స్క్వాడ్ల నుండి ఇది ప్రేరణ పొందింది. ఇది నివారణ, జోక్యం మరియు బాధితుల సహాయంపై దృష్టి పెడుతుంది. ప్రతి జిల్లాల్లో కనీసం 2 స్క్వాడ్లు ఉంటాయి. వీటిని ACP క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ సెల్ పర్యవేక్షిస్తుంది. స్క్వాడ్ కూర్పొచ్చి ఒక ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, 5 పురుషుల అధికారులు, 4 మహిళా అధికారులు మరియు సాంకేతిక మద్దతు ఉంటుంది. భారతదేశం నిర్మించిన వారసత్వం మరియు పురాతన వస్తువులను డాక్యుమెంట్ చేయడానికి మరియు డిజిటలైజ్ చేయడానికి ప్రారంభించిన ఇనిషియేటివ్ పేరు ఏమిటి? జాతీయ స్మారక చిహ్నాల మిషన్ మరియు పురాతన వస్తువులు. నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్. భారతదేశం నిర్మించిన వారసత్వం మరియు పురాతన వస్తువులను డాక్యుమెంట్ చేయడానికి మరియు డిజిటలైజ్ చేయడానికి 2007లో నేషనల్ మిషన్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ యాంటిక్విటీస్ అనగా NMMAను స్థాపించబడింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ NMMA కోసం 20 లక్షల రూపాయలను కేటాయించారు. ఈ NMMA జాతీయ డేటాబేస్ను రూపొందించడం మరియు ASI అనగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర పురావస్తు విభాగాలు మరియు వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. నాగోర్నో కరాబాక్ ప్రాంతం ఏ దేశాలకు సంబంధించినది? ఆర్మేనియా మరియు అజర్బైజాన్. నాగోర్నో కరాబాక్పై దాదాపు 40 సంవత్సరాల వివాదానికి ముగింపు పలికేందుకు ఆర్మేనియా మరియు అజర్బైజాన్ ఒక శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. ఈ నాగోర్నో కరాబాకు దీనిని ఆర్మేనియన్లు ఆర్ట్సాక్ అని కూడా పిలుస్తారు. ఇది గడ్డి మైదానాలు, అడవులు మరియు ఆల్పైన్ గడ్డి మైదానాలతో విభిన్న ప్రకృతి దృశ్యాన్ని కలిగి ఉంది. దీనిలో మెజారిటీ
జాతి వచ్చి ఆర్మేనియన్ జనాభా ఉంది. రష్యన్ సామ్రాజ్యం పతనం తర్వాత 1917లో ఈ వివాదం ప్రారంభమైంది. ఆర్మేనియా మరియు అజర్బైజాన్ రెండూ ఈ ప్రాంతాన్ని తమదిగా ప్రకటించుకున్నాయి. కాంగర్ వ్యాలీ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని కాంగర్ వ్యాలీ నేషనల్ పార్కు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో సహజ వర్గం కింద చేర్చబడింది. ఇది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఉంది. కోలాబ్ నది ఉపనది అయిన కంగేర్ నది పేరు మీదుగా ఈ పార్కు పేరు పెట్టారు. ఈ పార్కులో చదునైన భూములు, వాలులు, పీఠభూములు, లోయలు, కిరత్గఢ్ జలపాతాలు ఉన్నాయి. ఇందులో కోటుంసర్, కైలాష్ మరియు దండక్తో సహా 15 కంటే సున్నప్రాయి గుహలు ఉన్నాయి. ఇటీవల వార్తలో కనిపించిన అనాసాగర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. పర్యావరణ సమస్యలు మరియు చిత్తడి నేల చట్ట ఉల్లంఘనల కారణంగా అనాసాగర్ సరస్సు సమీపంలో ఉన్న అక్రమ 7 వండర్స్ పార్కును 6 నెలల్లోపు కూల్చివేయాలని సుప్రీంకోర్టు రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అనాసాగర్ సరస్సు రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంది మరియు దీనిని 1135-1150 మధ్య రాజు అయినటువంటి అర్నోరాజా నిర్మించారు. హోలా మొహల్లా పండుగను ఏ సమాజం జరుపుకుంటుంది? సిక్కు మతం వారు. హోలీ తర్వాత జరుపుకునే సిక్కు సమాజానికి చెందిన హోలా మొహల్లా ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగ ఐక్యత, ధైర్యం మరియు సోదర భావాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పండుగలో ఊరేగింపులు, క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇటీవల ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ఏఐఐటిలో థర్మల్ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు. ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అనగా ఐఐటి మద్రాసులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనగా ఇస్రో యొక్క చైర్మన్ వి నారాయణ్ మార్చి 17, 2025 కొత్త పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు. ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో చేరారు? భారతదేశ ప్రధానమంత్రి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో చేరిన అతి కొద్ది మంది ప్రపంచ నాయకులలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకరు. ట్రంప్ ఫిబ్రవరి 2022లో ట్రూత్ సోషల్ను ప్రారంభించారు.